బీజేపీ పార్టీపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, ఒక దళిత బిడ్డ అని మాకు గౌరవం ఉండేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అని వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు కొండెట్ శ్రీధర్ బీజేపీ పార్టీ హన్మకొండ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బాంబులు పేల్చి కూల్చారని, అనవసర ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ ఒకటే పార్టీ అని మాట్లాడడం సరైన పద్ధతి కాదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని తేటతెల్ల అయిందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుండెలు చూపిన నాయకులు మా యొక్క కార్యకర్తలు కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే కబద్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మరొకసారి నోరు దారితే గ్రామాల్లో తిరగనీయం కాదు కదా, ఎక్కడికక్కడ దిగ్బంధించి దిష్టి బొమ్మలు కాలబెడతాము. నిన్ను మీ లీడర్లను, నిన్ను మీ మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను కాబట్టి ఎక్కడ కూడా తిరగనీయము. కనీసానికి ఇప్పటికైనా ఒక దళితునిగా ఉండి, ఒక ఎడ్యుకేషన్ అయ్యండి, ఒక చదివిన వ్యక్తిగా ఒక పద్ధతిగా మాట్లాడు. ఎవరో ఒకరు అలమాన కార్యకర్త మాట్లాడేది పోయి వాళ్ళకి చెప్పేది పోయి నువ్వాళ్ళ మాట్లాడతానంటే రేపో మాపో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పెరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే దానికి మీరు మాట్లాడే మాటలను అర్థమవుతున్నాయని హెచ్చరిస్తున్నాను. కుండలు బద్దలుకొట్టినట్టు అవపడతాను. ఇప్పటికైనా ఆర్ఎస్ ప్రవీణ్ గారిని మేము గౌరవిస్తాం. మీరు ఒక పద్ధతిగా మాట్లాడండి, ఒక అధికారిగా పేదల వారికి పనిచేసిన వారు గుర్తించుండే. కానీ ఈ తీరుగా వాళ్ళకు వత్తాసు పలకడానికి ఏదో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒక పక్కన ఓ పార్టీని ఒక పక్కన ఓ పార్టీని పెట్టుకొని మీరు ఆడుకోండి. మీరు ఆడుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ మా పార్టీ మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే అట్టడుగు పేదవారిని ప్రేమించే పార్టీ. మరి సుమారు 11 ఏళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కుంభకోణం జరగకుండా నడిచిన పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో సుమారు 75 సంవత్సరాల్లో నడిచిన సుమారు 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. నిరంతరం ఎక్కడో ఒక దిక్కు ఏదో ఒకటి భయం గుప్పట్లో పట్టుకొని తిరిగిన రోజులు ఉండే. సినిమా థియేటర్లో కావచ్చు, ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఆ అధికారి కావచ్చు, ఈ అధికారి కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, ఆల్ ఇండియా పెట్టుకోండి అవన్నీ ఉండే. అదే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన 11 నెలలు కూడా ఎక్కడ చూసినా అవినీతే. ఏ ఎమ్మెల్యేని ముట్టుకుందామన్నా ఎక్కడ పోయినా ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక రాజ్యాధికారి, ఒక రాష్ట్రపతి లాగా. అంటే ఈ 11 ఏళ్ళ పాలన వాళ్ళు చేసిన పాలన చూడు, సుమారు 45-46 ఏళ్ళ చేసిన పాలన ఈ దొందే. ఈ రెండు కలిసి బయట పెట్టుకుంటే ఏది పడితే నన్ను చూపెట్టినట్టుగా ఉంటుందని అబద్ధాలు ఆడేదాకా అబద్ధం ఆడితే కూడా ఒక నిర్దేశం పద్ధతిగా ఉండాలి. కానీ మీరు రెండు తోడు దొంగలై మా నాయకుడు, మచ్చలే నాయకుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అట్టడుగు కింది స్థాయి నుంచి వచ్చి సుమారు 4-5 మాసాలు అంటే ఒక సీఎంగా చేశాడు. తర్వాత ఇప్పుడు 11 ఏళ్ళు రేపు ఇంకా భగవంతుడు ఆరోగ్యం ఇస్తే 4వ సారి కూడా ప్రజలు ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారు. అదే మా యొక్క కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అనుకోండి, బండి సంజయ్ గారు అనుకోండి, అదేవిధంగా మా రామచంద్రరావు, అదే నోట్లే నాలుగలేని మనిషి ఉద్యమాలను పోరువాడి ఎందరో అమాయకులను కాపాడి